మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. చూడండి, మనందరికీ రేషనల్ నెంబర్స్ అంటే క్లియర్ గా తెలుసు, అవునా? సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ కలిపి మనకి క్వశ్చన్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి అనేది క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో 1/2 ప్లస్ 4/6 ఓకే ఇంటూ సో 10/8 ఉంది అనుకుందాం సపోజ్, అవునా? ఈ క్వశ్చన్ మనం సింప్లిఫై చేయాలంటే చూడండి, సో ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్సే కదా. ఫస్ట్ మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎలా చేయాలో తెలియాలి. నెక్స్ట్ ఏంటి, ప్లస్ ఉంది ఇక్కడ, అంటే ఏంటి అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్లియర్గా చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో ఏంటి, మనకి న్యూమరేటర్ డినామినేటర్ కనుక క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటే మనం క్యాన్సిల్ చేస్తాం, అవునా? 4 1s 4 2s ఓకే, 2 1s 2 5s అంతే. 5ని 6ని మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి యాస్టీస్గా ఉంచుదాం. 1/2 ప్లస్ 5/6 అవునా? సో క్లియర్గా చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్ తెలియాలి. అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అలాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ మనం ఏం చేస్తాం, ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా? 2కి 6కి ఎల్సిఎం ఎంత, 6 అవునా? సో దిస్ ఇస్ 3 ప్లస్ 5, 3 ప్లస్ 5 ఎంత, 8/6. 8/6 అంటే ఎంత మనకి, 4/3. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4/3 ఇస్ ద 100% రైట్. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, 1/5 ఓకే 25/6 ఉంది అనుకుందాం సపోజ్. క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, అవునా? సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేస్తాం క్లియర్గా చూడండి, 1/5 ఇంటూ 6/25 కదా, అవునా? డివిజన్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ తెలిస్తే మనం ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయగలం. ఓకే, సో 6 1s 6/25 5s 125. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 6/125 ఇస్ ద రైట్ ఆన్సర్. అదే మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ క్వశ్చన్స్ కొంచెం లెందీగా ఇచ్చాడు, ఒకసారి క్లియర్గా చూడండి. సో 5/6 ఇంటూ 24/10 ఇంటూ ఓకే -2/-4 సపోజ్. క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇవన్నీ ఏంటి, మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఒక న్యూమరేటర్ని ఒక డినామినేటర్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఈ రెండే క్యాన్సిల్ చేయాలా, ఇలా కూడా చేయొచ్చు. అంటే సో మొత్తం ఫ్రాక్షన్స్లో కంప్లీట్లో ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్ క్యాన్సిల్ అవ్వాలి. అది ఫస్ట్ లాస్ట్ కావచ్చు, ఫస్ట్ సెకండ్ కావచ్చు, ఓకేనా? అండ్ అలాగే విత్ ఇన్ ది ఫ్రాక్షన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఒకసారి క్లియర్గా చూడండి. సో ఫస్ట్ క్లియర్గా చూస్తే 6 1s 6 4s అవునా? సో క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఏంటి, 5 1s 5 2s 2 1s 2 1s 4 4 క్యాన్సిల్. చూడండి మనకి అన్ని క్యాన్సిల్ అయిపోయి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? జస్ట్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, అవునా? వాట్ ఈస్ ద ఆన్సర్? 1 ఇస్ ద రైట్ ఆన్సర్, అవునా? సో ఒక్కొక్క స్టూడెంట్కి క్వశ్చన్ చూడగానే మైండ్లో ఒక్కొక్క థాట్ అనేది వస్తుంది, అవునా? సో నేను క్వశ్చన్ చూడగానే నా మైండ్లో వచ్చిన థాట్ ప్రాసెస్ ఇది. సపోజ్ ఇదే క్వశ్చన్ని ఇంకొక స్టూడెంట్ ఎలా చేయొచ్చు క్లియర్గా చూడండి. 5/6 ఇంటూ 24/10 ఇంటూ -2/-4 అవునా? క్వశ్చన్ అయితే సేమే, అవునా? డిఫరెంట్ మెథడ్లో చెయ్యొచ్చా అంటే చేయొచ్చు. అంటే క్యాన్సిలేషన్ వేరేలాగా ఎలాగైనా క్యాన్సిల్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇక్కడ ఏం చేద్దాం, 2 1s ఓకే 2 5s ఇలా కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 5 5 క్యాన్సిల్. ఓకే, 4 1s 4 6 6 6 క్యాన్సిల్. మనం ఎలా చేసినా కూడా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, 1, అవునా? ఇంకా వేరేలాగా ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అంటే ఇప్పుడు వరకు మనం ఏంటి, సో ఈ 2 ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేసాం, ఈ 2 చేసాం, అవునా? ఇందులో కూడా ఈ 2 చేసాం కదా. నెక్స్ట్ మెథడ్లో ఏంటి, సేమ్ క్వశ్చన్ని అంటే ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్ క్యాన్సిల్ చేసి కూడా మనం చేయొచ్చు అంటే చేయొచ్చు. చూడండి ఇదే క్వశ్చన్ని 5/6 ఇంటూ ఓకే సపోజ్ -24/-10 ఓకే ఇంటూ 2/4 ఇచ్చాడు అనుకుందాం. క్లియర్గా చూడండి, 2/-4 ఇచ్చాడు, అవునా? సేమ్ క్వశ్చన్ కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోయి 100% ఆన్సర్ అయితే 1 వస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఇది +1 -1 అవునా? 1 వస్తుంది. ఓకే, ఇది ప్లస్సా మైనస్ అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటి, జస్ట్ మైనసే కాబట్టి 100% మన ఆన్సర్ ఏంటి, -5/6 -1 ఇస్ ద రైట్ ఆన్సర్. సపోజ్ ఇదే క్వశ్చన్లో ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ ఉంది అనుకుందాం. ఇంకొక క్వశ్చన్లో ఇక్కడ మైనస్ ఉంటే ఏంటి, ఈ 2 మైనస్లు క్యాన్సిల్, ఈ 2 మైనస్లు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, +1 వస్తుంది. ఓకేనా? అప్పుడు మనకి +1. సపోజ్ ఇలా కాదు, ఇక్కడ మైనస్ ఉంది, ఓకే ఇక్కడ కూడా నాకు ఇక్కడ లేదు మైనస్, జస్ట్ ఇలాగే ఉంది. అప్పుడు క్వశ్చన్ ఏంటి, అన్ని మైనస్లు క్యాన్సిల్ అయిపోగా మిగిలింది ఏంటి, ఈ ఒక్క మైనసే కాబట్టి -1. అంటే సింగిల్ క్వశ్చన్ని సైన్స్ మారిస్తే మనకి ఎలా వస్తుంది ఆన్సర్ అనే క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. సపోజ్ 10/2 ఉంది, -10/2 ఉంది, 10/-2 ఉంది, అవునా?
వీటన్నిటిలో మనం సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి 5 ఎందుకంటే 2 1s 2 5s సేమ్ క్వశ్చన్ కాబట్టి డిజిట్ అనేది మనకి మారదు, ఇది 5 మన ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ +5 -5 ఓకే. ప్లస్ బై ప్లస్ ఏంటి ప్లస్ ఏంటి, మైనస్ బై ప్లస్ ఏమవుతుంది మైనస్, ప్లస్ బై మైనస్ మైనస్. ఈ రకంగా క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా విత్ సైన్ మనం 100% రైట్ ఆన్సర్ అనేది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే. అలాగే సో రేషనల్ నెంబర్స్తో పాటు మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ది నార్మల్ ఇంటీజర్స్ ఉంటాయి కదా అవునా. 2 నెగిటివ్ ఇంటీజర్స్ నేను యాడ్ చేశాను, 2 నెగిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటి -1 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ కదా -2 వాల్యూ ఏంటి ఫైనల్గా -3. ఇదే 2 నెగిటివ్ ఇంటీజర్స్కి నేను సబ్ట్రాక్షన్ చేశాను, అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏంటి -1 ఇంటూ -2. క్లియర్గా చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, 1 2s 2. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. సపోజ్ దీనికి నేను సబ్ట్రాక్షన్ చేశాను అవునా, -1 -2కి నేను కనుక సబ్ట్రాక్షన్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటి -1 యాస్టీస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా +2 ఓకే. -1 +2 ఏంటి 1. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, 2 - 1 అంటే చాలా ఫాస్ట్గా చెప్తారు, 1 అని 2 - 1 అంటే ఏంటి 1 అని చాలా ఫాస్ట్గా చెప్తారు. 2 - 1 అన్న -1 +2 అన్న రెండు ఒకటే. క్వశ్చన్ క్లియర్గా చూడండి, క్వశ్చన్ సేమ్ అయినప్పుడు ఆన్సర్ కూడా సేమే వస్తుంది ఓకే. ఇక్కడ 1కి నెగిటివ్ సైన్ ఉంది, ఇక్కడ కూడా నెగిటివ్ సైన్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా 2కి ప్లస్ సైన్ ఉంది. అంటే ఎలా రాసినా కూడా మనం అర్థం చేసుకుని 100% రైట్ ఆన్సర్ ఇవ్వడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే. డివిజన్ ఉంది, -1/-2 ఉంది అనుకోండి, మైనస్ మైనస్ క్యాన్సిల్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ 1/2 ఈస్ ద రైట్ ఆన్సర్. మీ అందరికీ కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సెషన్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.